హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధనా స్టైలిష్ అఫీషియల్. ఈరోజు అయితే నేనేం చెప్పబోతున్నానంటే ప్లేట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూడండి. నేనైతే హోమ్ మేడ్ ఆయిల్ అయితే తయారు చేయబోతున్నాను అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ సకానికి సగం మన డాబా పైన ఉన్నవే అన్నమాట, మన ఇంట్లో పెంచిన చెట్ల ద్వారాగా వచ్చినవే. నేనైతే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఫస్ట్ అయితే మనం ఏమేమి తీసుకున్నామో అవన్నీ వేసేసుకుంటున్నాను. మందార ఆకులు, ఇంకా తమలపాకులు, మెంతులు, ఏంటి నేల ఉసిరి, నెక్స్ట్ మందార పువ్వులు, ఇంకా ఉసిరాకులు, ఉసిరికాయలు, మెంతులు, ఏంటి ఫ్లేవర్ కోసం మల్లెపూలైనా వేసుకోవచ్చు, అదే సన్నజాజి పూలు ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు అనమాట. అలోవేరా కూడా మన దగ్గర ఉంటుంది. మెంతులు ఒక్కటే లేవు, అవి కూడా తొందరలో పెంచుదాం, ఓకేనా. ఇవన్నీ వేసేసి ఇందులో ఆయిల్ వేసేసి సన్న మంట పైన ఇవన్నీ మరిగించుకోవాలన్నమాట. మనకప్పుడు హోమ్ మేడ్ ఆయిల్ అనేది తయారైపోతుంది. నేనైతే ఈ ఆయిలే ఎప్పుడు కూడా యూజ్ చేస్తానన్నమాట. అంటే బోల్డ్ జుట్టు ఎదిగిపోతుందని నేనేం చెప్పను, కానీ ఎయిర్ ఫాల్ ఉంటే మాత్రం కంపల్సరీ తగ్గుతుందన్నమాట. ఎయిర్ ఫాల్ కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటంటే హెయిర్ గ్రోత్కి కూడా యూస్ అవుతుంది ఈ ఆయిల్ అయితే. చూసారు కదా, అలా కొంచెం సన్న మంట మీద అయితే పెట్టుకొని కలుపుతూ ఉండాలి. పెద్ద గిన్నె తీసుకోండి, ఎందుకంటే కొంచెం పొంగుతుంది అనమాట, ఓకేనా. పెద్ద మంట అయితే పెట్టొద్దు, సన్న మంట మీదే మరిగించుకోవాలి మొత్తం అంతా కూడా. నేను కొంచెం ఆముదం కూడా వేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ అయితే మంచిగా మరగాలి. మనం వేసిన సామాన్లన్నీ కూడా కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడే దింపేయకూడదు. ఆ కలర్ అంతా మారిన తర్వాత అవి బ్లాక్గా అయిన తర్వాత అప్పుడు మనం దించేసి వడకట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి చేసుకొని హెయిర్కి ఆయిల్ అనేది రాసుకోవాలన్నమాట. హెయిర్కే కాదు, మెయిన్గా మనకి హెయిర్ మంచిగా రావాలంటే స్కాల్ఫ్కి అనేది రాయాలన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.